పుట్టించేశాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తిరగరాశాడు. ఈయన కూడా అదే పరిస్థితి ఇప్పుడు. అందుకనే వీళ్ళిద్దరికీ పోలికతోటి బీహార్లో పవన్ నామస్మరణ మారుమోగిపోతున్నది. ఇక 2020 130 సీట్లలో పోటీ చేసి కేవలం 1 మాత్రమే గెలిచిన పార్టీ. అప్పటి ఓటర్ల రిజెక్షన్ నుంచి ఇప్పుడు తిరిగి రైజింగ్. సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తనపై జనం ఆశలు వమ్ము కాకుండా జాగ్రత్తగా అడుగులు. ఎన్ని కలిసి వస్తున్నాయండి ఇక్కడ. ఒక్క సీటే 2020 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి, 2019 ఎన్నికల్లో ఒక్క సీటే. ఆయన కూడా గెలలేదు. ఇక్కడ కూడా అదే. వీళ్ళిద్దరూ ట్విన్స్. చూడండి ఎలా ఉందోని. సొంత అన్నదమ్ముల్లాగా. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిందంతా బీహార్లో పాస్వాన్ దగ్గర జరుగుతుంది అని. వాస్తవాలు కూడా అవే, కళ్ళకు కనిపిస్తున్న సత్యాలు కదా ఇవన్నీ నేను చెప్పేవి. ఇక 2020లో జేడీయూ ఓట్ బ్యాంకును బలంగా కట్ చేసిన ఎల్జేపీ ఆ ఎన్నికల్లో చిరాగ్ జేడీయూ మధ్య సంబంధాలను చెడగొట్టిన మలుపు. పార్టీలో చిన్నన్న పశుపతి పారాస్తో కూడా ఘర్షణ. ఇక పార్టీ సింబల్ కూడా అప్పట్లో నిలిపివేత, భారీ షాక్. ఆ తర్వాత ఎల్జేపీ ఆర్వీ పేరిట కొత్త పార్టీ యువ బీహారీ. ఇక బ్రాండింగ్లో ప్రజల్లోకి చిరాగ్. పవన్ కళ్యాణ్లా జనంలోకి దూసుకెళ్లిన చిరాగ్ పాస్వాన్ 2024లో ఎన్డీఏతో కలిసి పోటీ చేసిన 5 లోక్సభ స్థానాలు గెలుచుకుని ఒక సంచలనాలు రేపాడు.